సార్ రోజు నేను కాలేజీ పోవడానికి సైకిల్ వాడతాను అబ్బో ఓకే ఇప్పటికే ఇప్పటికి సార్ రోజు 10+10 20 కిలోమీటర్స్ ఇప్పటికే కాలేజీకి సైకిల్ మీద పోతారు. అవును అట్లే పోతాను సార్. అది తంబునైలు అంతే కదా సార్. ఎందుకంటే ఇప్పుడు అరుదు, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కోసం ఒకసారి విన్నాం, ఆయన అంతకుముందు సైకిల్ మీద వచ్చారు, ఇప్పుడు 2 వీలర్ మీద వెళ్తున్నారని ఏదో సంథింగ్ అట్లా. అలాగే కొందరు కోసం వింటాం, అటు విదేశాల్లో కూడా పెద్ద కంపెనీలకు సంబంధించిన సీఈఓలు సైకిల్ మీద ఆఫీస్కి వచ్చే వాతావరణం. రెండు మీరు ఒక 4 సంవత్సరాల నుంచి పోతున్నా సార్. అరే నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి, అంటే స్ట్రావా ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి, దాంట్లో రికార్డ్ అవుతుంది. అంటే ఎంత దూరం సార్ మీ ఇంటి నుంచి కాలేజీకి? 10 కిలోమీటర్స్, రాను పోనీ 20 కిలోమీటర్స్ సైకిలే. నేను ఈవెన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ కూడా ఒకసారి సైకిల్ ర్యాలీ చేశాను. ఓహో, నేను ఈవెన్ ఏంటి సార్ మీరు వాడుతున్న సైకిల్? నాది డెకత్లాన్లో కొన్నా సార్. నేను రాక్ రైడర్ ST50 కూడా మోడర్న్ సైకిలే. సైకిల్ ఏదైనా కాస్ట్ ఉంటుందా అది? నేను కొన్నప్పుడు 20,000 ఉండే, ఇప్పుడు 13,000 గట్ట దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు సైకిల్ ఏదైనా తొక్కాల్సిందే సార్. అవును, కొంతమంది ఏమంటారు అంటే కాస్ట్లీ సైకిల్ కదా ఉట్టిగా పోతుంది ఏమనుకుంటా, కానీ ఏదైనా శ్రమ అయితే ఉంటుంది. అది అంటే నేను పర్సనల్ గా నేను ఇప్పుడే కాదు, నేను గత 10-12 సంవత్సరాలు తొక్కుతూనే ఉన్నాను. అంతే. ఇంకా సార్ అంటే మీరు ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ పర్యావరణవేత్తగా ఉండి, అంటే పర్యావరణవేత్తగా ఉండి మనం 100 మంది కొంత చెప్పడం వేరు, పాటించడం వేరు. మీరు ఇప్పటికి ఆ సైకిల్ తొక్కడం మిగతా ఫాలో అవుతున్నారంటే రియల్లీ గ్రేట్. కానీ సైకిల్ తొక్కడం హైదరాబాద్ లో నాకు కష్టం అనిపించింది. ఎందుకంటే పబ్లిక్ అరే పాపం సైకిల్ మీద పోతున్నాడు, తను రెస్పెక్ట్ ఇద్దామని ఉండదు. అవును, ఆ కార్లన్నీ కూడా మన మీదకి వెళ్ళి వచ్చేస్తాయి. వస్తుంటే కావాలని మనల్ని హారన్ కొడుతున్న ఎదురవుతాయి. అది ఆ సొసైటీ కూడా మారాలి. రైట్, కరెక్ట్ సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రామ్ గారు.